నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు అడవిని కూడా కార్పొరేటర్లకు కట్టబెట్టే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము పొడు భూములకు పట్టాలు ఇవ్వాలి సిపిఐ ఎంఎల్ నేత కె రాజన్న తలసేమియా వ్యాధితో బాధపడుతున్న హేమంత్కు చేయూత ఏకే ఫౌండేషన్ కట్టెబోయిన అనిల్ కుమార్ ఉదారత ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకునే హక్కు ఉంది. వరంగల్ జిల్లాలో ఘనంగా ఈగ మల్లేశం జన్మదిన వేడుకలు పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అంతర్గం మండల కేంద్ర పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారము 5వ షెడ్యూల్ ఆదివాసులకు ఇచ్చిన అనేకమైన హక్కులు అడవి సంరక్షణ నియమాలు హరించి వేస్తుందని, గతంలో ఆదివాసీ ఉద్యమాల ఫలితంగా గ్రామ సభలు పీసా యాక్ట్ లాంటివి అనేకమైనవి వారి హక్కులకు రక్షణగా నిలబడ్డాయని అన్నారు. ఈనాడు గ్రామ సభను రద్దు చేయడం ద్వారా అడవిలో భూమిని ఇతర ఖనిజ సంపదను గ్రామ సభకు సంబంధం లేకుండానే కలెక్టరు, ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు కమిటీ ద్వారా నిర్ణయించడం వలన ఆదివాసీల సంపదకు భంగకరమైనదని తెలిపారు. 2022 అడవి సంరక్షణ నియమాలను ఉపసంహరించుకొని పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గుమ్మడి వెంకన్న, జూపాక శ్రీనివాసులు పార్టీ నుండి వెళ్లిపోయినందుకు ఇక నుండి న్యూ డెమోక్రసీ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి మల్లేషు అధ్యక్షత వహించగా పార్టీ జిల్లా నాయకులు ఐ కృష్ణ, ఈ నరేష్, డివిజన్ నాయకులు సిహెచ్ అభిదిగ్నో, మెరుగు చంద్రయ్య, కో మొగిలి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపంద పార్టీలో మేము వెళ్తున్నామని చెప్పి వాళ్ళు ఆకస్మికంగా ఒక ప్రకటన చేశారు. నిజంగా రాజకీయాలు ఎందుకు నచ్చినాయి, దేనికోసం నచ్చినాయి, ఎందుకోసం పోతున్నారని చెప్పి జిల్లా కమిటీలో ఏనాడు చర్చ చేసింది లేదు. జిల్లా అంటే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అని చెప్పి ఈరోజు భారతదేశంలో ఒక పెద్ద పార్టీగా అవతరించింది. ఈరోజు కూడా మన 18 రాష్ట్రాల్లో మన పార్టీ ఇప్పటికి పనిచేస్తుంది. అయితే ప్రతిఘటన పోరాటాలు కూడా ఈరోజు ముందుకు కొద్దిగా పోవడానికి అంతరాయాలు కలుగుతున్నాయి. మరి ప్రతిఘటన పోరాటంతో మనం విజయం సాధించలేదా? మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటంతో విజయం సాధించలేదా? బ్రహ్మాండంగా సాధించారు. కానీ పార్లమెంటు బంద్ ద్వారా విజయాన్ని సాధించలేదు. సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ ఇక్కడ కూడా విజయాలు సాధించలేదు పార్లమెంట్ బంద్ ద్వారా. ఏం చేసిన వాళ్ళు పార్లమెంట్ బంద్ ద్వారా? పాలక వర్గాలకు ఊడిగ చేస్తూ దోపిడీ విధానం కొనసాగిస్తూ కాంగ్రెస్ను ఇంకో పార్టీలో వాళ్ళు వంతస్పలికి పలికారు తప్ప విజయాలు ఎక్కడ సాధించలేదు. విజయం సాధించిందంటే ఓట్లలో గెలిచినామని చెప్పే విజయం. ఓట్లలో ఇలా పూర్తి పార్టీ కూడా గెలుస్తున్నాయి, అది విజయం కాదు. కానీ ఇలా మావోయిస్ట్ పార్టీ ముందుకోకపోయినప్పుడు కూడా భారతదేశంలో ఒక పెద్ద ప్రభావితం కలగాలింది. భారతదేశంలో భూస్వామ్య విధానాన్ని ఈరోజు మొత్తం నిర్మూలంగా నశించబడ్డటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈరోజు మావోయిస్ట్ పార్టీ అయినా, ఈరోజు మన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అయినా, ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జైత్యయాత్ర అయితేంది, సిరిసిల్ల కల్లోలిత ప్రాంతాలు అయితేంది, ఒక రైతాంగ ఉద్యమాలకు అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో పనిచేసినటువంటి భూస్వాములు భయపడి ఒక రకంగా పారిపోయి భూస్వాములు ప్రజలు గెదిమి పట్టణాలకు పంపించినటువంటి పరిస్థితి ఈరోజు సాయుధ పోరాటం కానీ ప్రతిఘటన పోరాటం ఫలితం అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఫలితం, ఇది ఒక విజయం. అదే కాదు, గోదావరి లోయలో దాదాపు ఒక 25 లక్షలు కాదు, కొన్ని కోట్ల మంది ఆదివాసులు ఈ మన ప్రతిఘటన పోరాటాలు లేనప్పుడు ఈ ఆదివాసులు ఏం చేసేటువంటి వాళ్ళు మొత్తం ప్రాంతంలో గిరిజనులు ఆకులు అల్లము తినేటువంటి వాళ్ళ నాగరికత తెలియదు. అటువంటి ఆదివాసులను మన ప్రతిఘటన పోరాటాలు కూర్చుండబెట్టి నేర్పి, మీకు నాగరికత నేర్పి, మీరు ఆకులు అల్లం తినడం కాదు, మీరు ఈ పోడు భూములు కొట్టుకొని వ్యవసాయం చేసుకొని అలా పండించుకొని పోరాటమే ప్రతిఘటన పోరాటం, అది మన పార్టీ పోరాటం. కనుక ఈరోజు గోదావరి లోయ ప్రాంతంలో 25 లక్షల ఎకరాల భూమి ఈరోజు పోడు సాగు చేయించి ఆదివాసులకు పంచిపెట్టి ఆదివాసులకు వ్యవసాయం నేర్పి ఆదివాసులకు ఈరోజు పంటలు పండించడం నేర్పి ఆదివాసులు పండించినటువంటి పంటను ఈరోజు వాళ్ళు భోజనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రతిఘటన పోరాటం నేర్పిందనే విషయాన్ని మీరు గమనంలో ఉంచుకోవాలి. ఇవాళ ఆకులాలం తినట్లేరు వాళ్ళు. ఆదివాసులు ఏం తింటారు?
పోడు భూములలో పంటలు పండించుకొని మన లెక్కనే ఈరోజు ఆహారం తింటారు. ఈ ఆదివాసులు ఏం చేస్తున్నారు, ఈ పండ్లన్నీ తీసుకొచ్చి బయట అమ్ముకుంటారు. ఇప్పుడు అది వినట్లేరు, ఒకప్పుడు అదే తిని జీవించారు వాళ్ళు. అటువంటి ఆదివాసులు చైతన్యవంతం చేసి నాగార్జున సాగర్ నియోజకవర్గము నిడమనూరు మండలము వెనిగండ్ల గ్రామానికి చెందిన గాదె కృష్ణరమణ చిన్న కుమారుడు హేమంత్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమారు తక్షణ సహాయం కింద 5,000 రూపాయల నగదు అందించి భవిష్యత్తులో తమ ఫౌండేషన్ ద్వారా తగు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెనిగండ్ల గ్రామ టీఆర్ఎస్ నాయకులు వట్టె మహేష్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు చెవుల శంకరు, సండ్ర భిక్షం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ట్రీట్మెంట్ ఏదైనా కూడా సహకరిస్తాను. ధైర్యంగా ఏదో ఒకటి అంటే అప్పుడు ట్రీట్మెంట్ పోతే ఎంతో అంత అవుతూనే ఉంటుంది. బట్ పర్మనెంట్ సొల్యూషన్ వస్తే బాగానే ఉంటుంది. మీకు ఇట్లా చెప్పారు, అదైతే మీ యొక్క ఒపీనియన్. అక్కడ 4 months 6 months ఉండాలి. ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది. వీళ్ళకి రెంట్ బయట కొన్నాళ్ళు రూమ్ తీసుకుంటా కొన్నాళ్ళు ఇయర్గా చూసిన 20,000 మొత్తం అది సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ దగ్గరనే ఉండాలి. హాస్టల్ 13 నాటి నుంచి డల్ అయిపోతుంది. 10 రోజులు అయితే యాక్టివ్గా ఉంటాడు. ఆ తర్వాత స్లో డౌన్ అయిపోతుంది. అందువల్ల ఉండాలి. మన బ్యాటరీలో ఛార్జింగ్ పెట్టినంత ఫస్ట్ ప్లేట్ సహకార సంఘాలు దండగ కాదు పండగని శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ నిరూపించారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. సహకార సంఘాలను ఉద్దేశిస్తూ అసెంబ్లీ సమావేశంలో వేములవాడ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ మాట్లాడిన సందర్భంగా వరంగల్ కల్పలత సూపర్ బజార్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కల్పలత సూపర్ బజార్ సభ్యులు శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ను సన్మానించారు. సహకార సంఘాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉంటున్నాయని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సంఘాలను బలోపేతం చేయడం కొరకు వాటికి ఎన్నికలు జరిపినాం. ఇప్పుడు మరి వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మరి రైతు బంధు, రైతు బీమా సహకారంలో ఎరువులు అందిస్తున్నాం కాబట్టి తద్వారా సహకార సంఘాలు కూడా లాభాలు పొంది ఇవాళ ముందు పోతుంది. కాబట్టి ప్రభుత్వము వీటిని ముందు తీసుకుపోవాలనేటువంటి తరుణంలో ఇక్కడ ఒక సమస్యను మరి గౌరవ శాసనసభ్యులు నిజంగా కూడా కృత నిశ్చయంతో తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం చేయడంలో ముందడుగులో ఉన్నందుకు నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే పేదలు మరి అనునిత్యం కృషి చేసి వారి జీవనోపాధి పొందే వారి యొక్క మరి జీవనాన్ని సుస్థిరపరచడం, ఆర్థికంగా సుస్థిరపరచడం అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం. ఒక మాట చెప్పాలంటే సంపద సృష్టించి పంచే బదులు ఆ సంపద సృష్టిలోనే వీళ్ళని భాగస్వాములు చేస్తే పంచాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది కోఆపరేటివ్ సహకార సంఘంలో ఉన్నటువంటి మరి భావన, అర్థం. కాబట్టి దాన్ని
ఇక్కడ ఉన్నటువంటి జనార్దన్ గారు వారు మరి ఇక్కడ ముందు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కోఆపరేటివ్ డైరెక్టర్స్ అందరికీ నేను వారిని అభినందిస్తున్నాను. ఇట్లాంటి ప్రైవేటీకరణ ప్రపంచీకరణ కాలంలో మీరు చేస్తున్నటువంటి ఒక విధంగా ఒక పోరాటం చాలా అభినందనీయం. ఎందుకంటే దీన్ని ప్రభుత్వం కూడా తప్పకుండా మరి ప్రోత్సహించాలి, ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దాని కొరకు మరి శాసనసభ్యులు వినయభాస్కర్ గారితో కలిసి మన మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, అవసరమైతే మన కేటీ రామారావు గారు కూడా ఉన్నారు, వారి రంగంలో కూడా సాయం తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు కూడా కలిసి ఒక మోడల్గా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అంతకుముందు చరిత్రలో కావచ్చు, వరంగల్లో ఏది జరుగుతుందో అది తెలంగాణ మొత్తం జరిగింది ఒక కాలంలో. కాబట్టి వరంగల్ స్ఫూర్తి చిన్న స్ఫూర్తి కాదు. మరి సహకార రంగంలో ఇంత మంచి స్ఫూర్తితో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా తప్పకుండా మరి ముందు తీసుకుపోయేటువంటి వాటిలో మేమందరం కూడా, ఇంకా చాలామంది శాసనసభ్యులు ఉన్నారు, సంబంధిత అధికారులు కావచ్చు, మన నాయకులతో మాట్లాడి తప్పకుండా ఇక్కడ కొన్ని ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. దీని ముందు ఎట్లా రివైవల్ చేయాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సిఎన్జి సంబంధించినటువంటి పంప్ ఎట్లా చేయాలి, మరి ఇక్కడ ఉన్నటువంటి విలువైన స్థలాన్ని ఏ విధంగా పేద బలహీన వర్గాల కొరకు ఏ విధంగా సహకార రంగ సందర్భంగా ఉపయోగించాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకునే హక్కు ఉందని మాజీ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. తాను ప్రచారం నిర్వహించే ప్రాంతాలలో ఫ్లెక్సీలు తీసేయడం సబబు కాదని ఆమె పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ మంత్రి కొండా సురేఖ చేపట్టిన కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో అభియాన్ చేంజ్ ఫర్ యాత్ర 6వ రోజు కాశీబుగ్గలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీసాల ప్రకాష్, కుంచెన రవీందర్, దాసరి రాజేష్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తాను చేపట్టిన హాత్ సే హాత్ యాత్రకు మంచి స్పందన వస్తుందని అన్నారు. అడిగి మరీ ప్యాంప్లెట్ పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు అందరం అడిగి మరీ తీసుకుంటున్నారు. ఈ విధంగా తీసుకొని వెళ్తా ఉన్నారు. మేము ఇవ్వకపోయినా కూడా అంటే వాళ్ళకి ఎంతకు ఉత్సాహంగా ఉంది అంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా చెయ్యని పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే ఒక విశ్వాసంతో అందరూ కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు. చారకొండ మండలము జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దొంగలగట్టు తండాకు చెందిన రత్లవత్ చిట్టి పక్షవాతంతో బాధపడుతూ ఉన్నారు. విషయం తెలుసుకున్న నకినమోని జంగయ్య యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, చారకొండ మండల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జూపల్లి వెంకటయ్య యాదవ్ పరామర్శించారు. 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంకిళ్ల రామస్వామి, ఆర్ఎంపీ డాక్టర్ శేఖర్, జహేందర్, కూబ్యా, పుణ్య, శ్రీను, మల్లికార్జున్, చంద్రు తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి సంఘం జాతీయ మాజీ అధ్యక్షుడు ఈగ మల్లేశం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాలలో ఈగ మల్లేశం అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తదనంతరము వారి కార్యకర్తలు అభిమానులు భద్రకాళి ఆలయంలో తన పేరు మీద అర్చనలు, అభిషేకాలు, పండ్లు పంపిణీ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ డిప్యూటీ మేయర్ కక్కె సారయ్య, మాజీ కార్పొరేటర్ శివశంకరులు ఈగ మల్లేశంకు పుష్పగుచ్చమిచ్చి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఈగ మల్లేశం మీడియాతో మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులకు, మిత్రులకు, కార్యకర్తలకు, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నా జన్మదినం సందర్భంగా నా యొక్క మిత్రులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మా సానుభూతి పరులు, నా యొక్క కార్యకర్తలు కానీ, మరి నా మిత్రులు కానీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రతి కేంద్రంలో కూడా మరి పండ్ల పంపిణీ కార్యక్రమం కానీ, కేకులు కట్ చేయడం కానీ చేసినటువంటి, మరి హాస్పిటల్లో పండ్ల కార్యక్రమం కానీ చేసినటువంటి మా సోదరులకు మరి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, రాబో రోజుల్లో కూడా మా వాళ్ళు కూడా మరి నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా కార్యకర్తల కుటుంబాలు కూడా అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను కూడా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ కృతజ్ఞతలు పేరు పబ్లిక్ పెట్టిన ఎన్నో జరుపుకోవాలి, భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మేలచెరువు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఏర్పాట్లను సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. శివరాత్రి సందర్భంగా పోలీస్ బందోబస్తు, వాహనాల పార్కింగు, వాహనాల మళ్లింపు, జాతర ప్రాంగణము, దేవాలయ ప్రాంగణము మొదలగు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు జాగ్రత్తలు, సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, స్థానిక సిఐ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేలచెరువు ప్రజలకి మరియు శివభక్తులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. మనకు 18వ తారీఖు నాడు శివరాత్రి జాతర ఉండబోతుంది. అందరూ తెలిసిందే, మేలచెరువు జాతర ఒక స్పెషల్ ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకత ఉంది. దీనికి ఈ ప్రత్యేకతను సంతరించుకొని కనీసం 3 నుంచి 4 లక్షల మంది భక్తులు ఈ శివరాత్రి సందర్శించుకోవడానికి, దర్శించుకోవడానికి, దేవునికి ముడుపులు చెల్లించుకోవడానికి వస్తారు. కాబట్టి ఊరు చాలా చిన్నది కాబట్టి మనకి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా మొత్తం ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాము. మనకి గుళ్ళోకి వచ్చినట్టయితే మనకి బయట వచ్చే పబ్లిక్ అందరికి కూడా సెపరేట్ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది, పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అంబేద్కర్ చౌక్ నుంచి అన్ని లెఫ్ట్కి వెళ్ళిపోతాయి. అందుకనే ముందే మనం పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క రూట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేలచెరువు మన మహాసిమెంట్ సైడ్ ఒక పార్కింగ్ ప్లేస్, చౌటుపల్లి వైపు ఒక పార్కింగ్ ప్లేస్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మల్లారెడ్డిగూడెం వైపు కూడా అన్ని పార్కింగ్ ప్లేసెస్ సరిపోను అరేంజ్ చేస్తున్నాము. ప్రజలకి వెహికల్స్ లోపలికి వస్తే భక్తులకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వెహికల్స్ అయ్యి కూడా మన లోపలికి వెళ్ళి చేయట్లేదు. సో అందరూ కూడా మాకు సహకరించాలి. భక్తులందరూ కూడా ఒక ప్రణాళికబద్ధంగా వారికి, ఎందుకంటే ఎంతో శోభాయానంగా జరుగుతుంది ఇక్కడ మన శివరాత్రి జాతర.
ఇది ముందు ముందు ఇంకా మనం పోయినసారి కంటే ఈసారి ఇంకొక 20 to 30% ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము పోయిన సంవత్సరం కంటే. సో 4 లక్షలు దాటే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకి అసౌకర్యం లేకుండా పోలీసులు ఆల్మోస్ట్ ఒక 1000 మంది పోలీసులను ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఫేషియల్ రికగ్నిషన్ సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన టెంపుల్ కమిటీ వాళ్ళందరూ కూడా మన చైర్మన్ గారు, ఈఓ గారు, ఇక్కడ మన అయ్యగారులందరూ కూడా నిష్ఠతోని ఈ శివరాత్రి జాతరని పూర్తి చేసుకుంటారని చెప్పని. జనగామ జిల్లా దేవరప్పల మండలము కొలుకొండ గ్రామానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర చేరుకుంది. పాదయాత్రలో భారీగా ప్రజలు షర్మిలకు అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, నన్ను ఆశీర్వదించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీకు సేవ చేసేందుకు వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, అభయాస్తము అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీకి నిధులు రాకుంటే ఖాళీ సీసాలు అమ్ముకొని పంచాయతీని నడుపుకోమన్న మంత్రి ఎర్రబెల్లి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. అమ్మా, మా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడో రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. రైతుల పక్షాన, కౌలు రైతుల పక్షాన, రైతు కూలీల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది. మళ్లీ వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నది, అజెండాలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మళ్లీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఏ పార్టీ అయినా సాధ్యం చేయగలదు అంటే అది ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే. ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద, నా అక్క చెల్లెళ్ళ పేరు మీద ఉండేటట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా పథకాలను అమలు చేశాడు, ఆ పథకాలన్నీ ఫీజు రీయింబర్స్మెంట్ అయినా సరే, ఆరోగ్యశ్రీ అయినా సరే, రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని ఆఖరికి అభయహస్తం కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తుందని మీకు మాటిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు. వృద్ధులు, వితంతులు, వికలాంగులకి మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ పెన్షన్లు ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. నిరుద్యోగులు మీరు ఆశీర్వదించండి. నా అక్క చెల్లెలకు మాటిస్తున్నా, అసలు ఎక్కడే గాని బెల్ట్ షాపులే లేకుండా చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు విచ్చేసి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, శాఖల అధికారులు పాల్గొని గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు పెండింగ్లో ఉన్న పనులు తదితర సమస్యలపై సభలో లేవనెత్తారు. గూడూరు గ్రామంలో గ్రామ సర్పంచ్కి సమాచారం ఇవ్వకుండానే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని సర్పంచ్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న గ్రామ పంచాయతీలకు బిల్లులు వస్తలేవని, సొంత డబ్బులతో డీజిల్ పోసుకొని వాహనాలు నడిపిస్తున్నామని తమ బాధను తెలియపరిచారు. ఉద్దేశించి పెద్దల సీనియర్ నాయకులు గోపాలరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
తర్వాత మేడం నేను ఫోన్ చేస్తా సార్ వాళ్ళు బాగా పైసలు సార్ వాళ్ళు ఏం చేస్తారు లేదు సార్ అట్లనే కావాలి మేడం పద్ధతి కాదు సార్ ఎవరైనా మనం చర్య తీసుకోవాల్సిందే కానీ ఎవరైతే మనం లక్షణ కానీ నాకు తెలియదు మా అన్నకి 40,000 చెక్ ఇచ్చారు సార్ 40,000 చెక్ ఇస్తే మా అన్నకి నాకు చూసాడు అదే చెక్ వచ్చింది నీకెవరు ఇచ్చినట్టే పంచాయతీలో ఈ రెండు ఎక్కువ మనకు అవసరం ఉంటుంది ఎప్పటికి కూడా నిత్యం. ఈజీఎస్లో చాలా వరకు పెండింగ్ ఉన్నమాట వాస్తవం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం చేసినవి చాలా వరకు ఇప్పుడు వేయటం లేదు. అదేవిధంగా సర్పంచ్లను కూడా సపరేట్ ఖాతా తీయమని చెప్పారు, సపరేట్ ఖాతా కూడా తీసినాం. అయినప్పటికీ కూడా వాళ్ళు నిధులు ఇవ్వటం జాప్యం చేయడం వల్ల గ్రామ పంచాయతీలన్నీ పెండింగ్ పడుతున్నాయి. అదేవిధంగా మనం కూడా చాలా వర్క్ చేసి అలసిపోయి ఉన్నాం. ఇంకా కొత్త వర్క్స్ చెప్తే కూడా చేసే పరిస్థితి లేదు. కానీ ఈజీఎస్లో ఎక్కువ శాతం వాడుతున్నది కూడా మన మండలమే. మన మండలం నుంచి ఎక్కువ శాతం వర్క్స్ తీసుకున్నాం. సీసీ రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీ భవనం కానివ్వండి, శ్మశాన వాటికి కానివ్వండి, ప్రతిదీ కూడా మండలంలో ఉన్నటువంటి అన్ని వనరులను కూడా మనం వాడుకున్నాం. కొద్ది కళ్ళాలు మాత్రమే వస్తే యూరియా ఎలాంటి కొరత లేకుండా చూడడం జరుగుతుంది. మొన్ననే అగ్రికల్చర్ ఏఓ గారితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ప్రతి గోదాములో ఎక్కడ కూడా తగ్గకుండా యూరియాను నిరోధించడం అని చెప్పి కోరడం జరిగింది. వారు కూడా స్పందించి వెంటనే ప్రతి గోదాములో మాకున్నటువంటి 16 గ్రామాల్లో ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా 2 లారీలు 3 లారీలు ప్రజలు వస్తున్నాయి. ఈ రోజు కూడా ప్రతి గోదాములకు 2 లారీలు రావడం జరిగింది. కాబట్టి యూరియా కొరత తీర్చినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి, ఇటీవలనే నెదర్లాండ్స్ రోబో బ్యాంక్ వారి సహకారంతో మన యొక్క కరీంనగర్, పాత కరీంనగర్ జిల్లాలో తెలంగాణలో చూసుకుంటే రోజ్గర్ గంగరూపేట కోఆపరేటివ్ సొసైటీ ఈ మార్కెటింగ్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మార్కెటింగ్ అంటే రైతులు పండించినటువంటి కూరగాయలు కానివ్వండి, ఇలాంటి వాణిజ్య పంటలైనా వాళ్ళు నేరుగా అంటే ఈ పోర్టల్ ద్వారా ఒక పోర్టల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పోర్టల్ ద్వారానే మా దగ్గర ఇంత స్టాక్ ఉంది, నా దగ్గర ఈ మొక్కలు ఉన్నాయి, లేకుంటే పెసర్లు ఉన్నాయి, ఏదున్నా ఈ మార్కెటింగ్ ద్వారా త్రో పిఎస్సిఎస్ పోతుల ద్వారా అక్కడ సెలెక్ట్ అయింది కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గము కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌక్ వద్ద పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది భారత జవాన్లకు బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరులైన జవాన్ల త్యాగాలు ఎప్పటికీ మరచిపోలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల బీజేపీ నాయకులు సురభి నవీన్, జేఎన్ వెంకట సునీత, రాష్ట్ర నాయకురాలు పూదారి అరుణ, పార్లమెంటు కో కన్వీనర్ గుంటక సదాశివు, పట్టణ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ మనం మర్చిపోయిన రోజు పుల్వామా దాడి చాలా దారుణంగా జరిగింది. ఈ జవాన్లకు మన కోరుట్ల నియోజకవర్గం నుండి కాన్స్టిట్యున్సీ నుండి మనం నివాళులు అర్పిస్తున్నాం. ఇలాంటి దాడులు జరిగినందుకు బాధాకరం. వాళ్ళ వీర మరణాన్ని మనం స్మరించుకుంటూ జోహార్లు తెలియజేస్తున్నాం. పుల్వామా డిస్ట్రిక్ట్లో చాలా ఘోరమైన ఘటన జరిగింది. ఆ ఘటనలో 40 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం అమరులయ్యారు. ఇది జైష్ ఈ మొహమ్మద్ పాకిస్తాన్కి చెందిన సంస్థ, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఒక ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ దాడిలో పాల్గొన్నారు. సూసైడ్ బాంబ్ చేసుకొని బార్డర్కి వెళ్తున్న మన సిఆర్పిఎఫ్ జవాన్ల మీదకి కారులో సూసైడ్ బాంబ్స్ పెట్టుకొని వచ్చి అటాక్ చేయడం జరిగింది. అది చాలా దేశమంతా ఆ రోజు ఖండించింది. ఇది ఒక మూర్ఖపు, ఒక కవర్డియస్ యాక్ట్ బై పాకిస్తాన్కి. భారతదేశం మీద డైరెక్ట్గా అటాక్ చేయలేక ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ త్రూ మన మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇమీడియట్లీ 15 రోజులలో మొత్తం జైష్ ఈ మొహమ్మద్ క్యాంప్స్ అన్నీ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. మన ఎయిర్ ఫోర్స్ సిబ్బందులను నాటికి పంపించి మొత్తం రాత్రి దాడులలో మొత్తం జైష్ ఈ మొహమ్మద్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. దానితోని మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఒక మెసేజ్ పంపించింది పాకిస్తాన్కి. ఇప్పటి నుంచి ఏదన్నా మీరు చిన్న
ఏ చిన్న తప్పు చేసినా కానీ మేము లోపలికి వచ్చి దాడి చేస్తామని ఒక మెసేజ్ పంపించడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఎన్నో ఘటనలు జరిగినాయి. ఇది జైషీ మొహమ్మద్ ఇట్లాంటి ఇస్లామిక్ టెర్రరిస్ట్ చేసే ఆర్గనైజేషన్స్ని ఎక్కడ ఎవరు మనం మొత్తానికి డిస్ట్రాయ్ చేయాలని ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కారణం కేవలం మన సైనికులు అక్కడ మన కోసం పోరాడుతున్నారు. ఇదంతా మన భారతీయులు అందరం గుర్తు చేసుకొని ఆ రోజు చనిపోయిన వాళ్ళందరికీ మనం పేరుగా స్మరించుకుంటూ జోహార్ అని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అడవిని కూడా కార్పొరేటర్లకు కట్టబెట్టే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము. పొడు భూములకు పట్టాలు ఇవ్వాలి సిపిఐ ఎంఎల్ నేత కె రాజన్న. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న హేమంత్కు చేయూత. ఏకే ఫౌండేషన్ కట్టెబోయిన అనిల్ కుమార్ ఉదారత. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకునే హక్కు ఉంది. వరంగల్ జిల్లాలో ఘనంగా ఈగ మల్లేశం జన్మదిన వేడుకలు. పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.